నమస్తే అండి. నమస్తే అమ్మా. సో 'యాత్ర 2' మూవీ ట్రైలర్ చూసారా? చూసామమ్మా. ఎలా అనిపించింది? బాగానే ఉంది. రాజశేఖర్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది చాలా మంచిగా చూపెట్టారు. ట్రైలర్కు తగ్గట్టు కూడా సేమ్ మంచిగానే ఉంది. వాళ్ళ పాలన అదే ఇది రాజశేఖర్ రెడ్డి పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే 'యాత్ర 2' మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? చేస్తున్నామమ్మా. అది వస్తే జనాలకు కూడా కొంచెం మంచి జరిగేటట్టు కూడా చూపెడతారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలన కూడా బాగుంది. మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. 'యాత్ర' మూవీ హిట్ అయింది. 'యాత్ర 2' కూడా హిట్ అవుతుందని హోప్ ఉందా? అయిద్దమ్మా, హిట్ అవుద్ది. కొంచెం ప్రజలు కూడా చూసి సపోర్ట్ చేస్తే అందరు బాగానే ఉంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. అంటే 'యాత్ర 2'లో డైలాగ్స్ కొన్ని పెట్టారు కదా, ఎలా అనిపించింది? బాగుందమ్మా. సెట్ అయితే సెట్ అయితే అన్నీ. ఓకే. సో 'యాత్ర 2'లో మీకు నచ్చిన డైలాగ్ చెప్తారా ఏదైనా? నాకు అంత డైలాగ్ రాదమ్మా. ఓకే. ఓకే. సో వైఎస్ఆర్ గారి మీద ప్రజల్లో నేటికి చెక్కు చెదరని అభిమానానికి కారణం ఏముండొచ్చు? ఆరోగ్యశ్రీ కావచ్చు, పింఛన్ పరంగా కానీ రాజశేఖర రెడ్డి అందరికీ పేద ప్రజలకి మంచిగా చేశారు. అదేవిధంగా విద్య పరంగా, వైద్యం పరంగా కూడా రాజశేఖర రెడ్డి అంతా మంచి చేశారు ఏపీ తెలంగాణకి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎవరిది పై చేయి ఉంటుంది అనుకుంటున్నారు? ఇట్లా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, ఆయనే రావాలి. మళ్ళీ ప్రజల పాలన మంచిగా రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఏం నచ్చింది ఎక్కువ? ఇప్పుడు జనాలకు ఇవ్వాల్సింది పింఛన్లని స్కీమ్లు, స్కామ్లు కాదు. విద్య ఒకటి, వైద్యం ఒకటి ఇస్తే అన్నీ మంచిగా ఉంటాయని అందరూ కోరుకుంటారు. ఎక్కువ శాతం ఎడ్యుకేషన్, జాబ్స్ పరంగా అన్నీ ఇస్తే అందరూ బాగుపడతారని చెప్తున్నారు. ఓకే. సో అంటే జగన్ గారు వచ్చాకనే విద్య, వైద్యం అన్నీ బాగా డెవలప్ చేశారు అనేసి అంటున్నారు. ఆయన ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అట్లనే అనుకున్నారు. ఫస్ట్ జనాలకు కావాల్సింది విద్య, వైద్యం ఉంటేనే అందరూ ఎడ్యుకేషన్ పరంగా అందరూ మంచిగా ఉంటారు. సచివాలయ వాలంటీర్ సర్వీస్ ఎలా ఉందంటారు? చాలా బాగుందమ్మా. ఇంకో 5 years జగన్మోహన్ రెడ్డికి ఇస్తే కొంచెం వైజాగ్ కానీ విజయవాడ మొత్తం డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి, జనాలు ఎవరిని నమ్మే ఛాన్స్ ఉందంటారు? ఇట్లా జగన్మోహన్ రెడ్డి వస్తారు. టీడీపీకి, జనసేనకి ఒక 50 seats వస్తే వాళ్ళే పక్కా.